ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ యొక్క వర్ధంతి సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎంఈఓ బుమ్రాస్పేట్ గారు హరిలాల్ సార్ గారు, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ గారు సార్ చంద్రశేఖర్ గారు, మరి జిల్లా నాయకులు గౌరవ గోపాల్ గారు, జిల్లా కార్యదర్శి అయినటువంటి అనిల్ కుమార్ గారు, ప్రశాంత్ సార్ గారు, బాకారం మల్లయ్య సార్ గారు, మరి మిగతా మిత్రులందరూ కూడా సార్ యొక్క వర్ధంతి సందర్భంగా ఆహ్వానం పలుకుతూ మన తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు జీవితమంతా అర్పించినటువంటి ఏకైక వ్యక్తి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. మరి అతని సమకాలీకులైనటువంటి మన కొండపల్లి సీతారామయ్య కాలం నుండి 1952లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, అదేవిధంగా కాళోజీ నారాయణరావు, కేశవరావు జాదవ్ గారి సమక్షంలో ఈనాడు ఉన్నటువంటి సజీవంగా ఉన్నటువంటి పాశం యాదగిరి లాంటి, మరి అదేవిధంగా హరగోపాల్ సార్ లాంటి వాళ్ళ పెద్ద నాయకుల సమక్షంలో 1969లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తులు ఈ ఆచార్య జయశంకర్ గారు. అదేవిధంగా తన జీవితకాలం మొత్తం కూడా ఎక్కడ అవకాశాలు వచ్చినా, ఏ సందర్భంలో ఉన్నా, ఏ ప్రభుత్వాలు ఉన్నా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పూసవచ్చినట్టుగా లెక్కల సాయంతో వివరించి మన తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ఆయా ప్రభుత్వాలకు విన్నవించినటువంటి గొప్ప వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు. ఆయన నిరాడంబరుడు, ఎలాంటి మరి ఫ్యామిలీ అంటే బాల్య వివాహాలు చేసుకోకుండా, కుటుంబాన్ని భారంగా తీసుకోకుండా, కుటుంబం అనేది మనం ఒకవేళ కలిగి ఉన్నట్లయితే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు న్యాయం చేయలేము అన్నటువంటి ఒక ఆలోచనతో ఆయన వివాహాన్ని కూడా రద్దు చేసుకొని పూర్తి జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల కొరకు అంకితం ఇచ్చినటువంటి గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ గారు. మరి అదేవిధంగా వారు స్థాపించినటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక 2004 నుండి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక అండదండలుగా ఉండి వారి ఆశయ సాధనకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట అనే పేరును తీసుకొని వారి పేరు మీద ఈరోజు ప్రభుత్వ బడుల బలోపేతానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులందరూ కూడా పేద విద్యార్థులు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ ఫలాలందరూ ఆ పిల్లలకు అందాలన్న ఉద్దేశంతోన బడిబాట కార్యక్రమాన్ని తీసుకొని బీద పిల్లలందరూ కూడా ప్రభుత్వ బడుల్లో చేర్పించే విధంగా అందరినీ సమాయత్తం చేయడం ఆదర్శనీయం, చాలా ఆలోచింపదగ్గ విషయం. కాబట్టి ప్రభుత్వానికి సందర్భం కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో తెలంగాణ ఫలాలు సమృద్ధిగా అందాలంటే జయశంకర్ సార్ సూచించినటువంటి మార్గాన్ని మనం అందరం కూడా అనుసరించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనను గత ప్రభుత్వాలకు సిద్ధాంతకర్తగా ఉన్నాడు. ఈ ప్రభుత్వం పూర్తిగా సార్ యొక్క నియమ నిబంధనలను అవలింపజేసుకొని ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం జయశంకర్ సార్ పేరు మీద అనేక కార్యక్రమాలు చేపట్టడం దర్శనీయమని తెలియజేసుకుంటూ తెలంగాణ విద్యావంతుల వేదిక భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు ఏమున్నా కూడా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. దానికి గౌరవ ఎంఈఓ గారు, ఇతర పెద్దలందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్కు.